అందరికీ వందనములు. మరి వాక్యం కూడా కొంచెంసేపు విన్న తర్వాత గ్రీటింగ్స్ జోస్పంక్తి గారు చెప్తారు. తర్వాత టెస్ట్ పని కూడా ఉంది, వందన టెస్ట్ పని చెప్తుంది. మరి కాబట్టి సమయాన్ని నేను త్వరగానే ముగిస్తాను, ఎక్కువసేపు తీసుకోను. మరి ముందుగా మనం కీర్తనలో ఒక భాగాన్ని చదువుదాము. రమేష్ బ్రదర్ వచ్చి 84వ కీర్తనకి చదువుతారు. ఆ తర్వాత మనం వాక్యంలోకి వెళ్దాం స్ట్రైట్గా. రమేష్ బ్రదర్ వచ్చి 84వ కీర్తన నుంచి చదవచ్చు. లో మొత్తం కీర్తన అంతా కూడా ఉత్తరప్రదేశ్. అందరికీ వందనాలు. కీర్తన గ్రంథం 84వ కీర్తన మొదటి నుండి చివరి వరకు ఉత్తర ప్రత్యుత్తరములుగా చదువుకుందాం. సైన్యములకు అధిపతి వగు యెహోవా, నీ నివాసములో ఎంత రమ్యములు! సైన్యములకు అధిపతి వగు యెహోవా, నా రాజా, నా దేవ, నీ బలిపీఠమునొద్దనే పిచ్చుకలకు నివాసము దొరికెను. పిల్లలు పెట్టుటకు వానకోవిలకు గూటి స్థలము దొరికెను. నీ వలన బలమునందు మనుష్యులు ధన్యులు. యాత్ర చేయు మార్గములు వారికి అతి ప్రియములు. వారు నానాటికి బలాభివృద్ధి నొందుచు ప్రయాణము చేయుదురు. వారిలో ప్రతివాడును సియోనులో దేవుని సన్నిధిని కనబడును. దేవా, మా కేడమ దృష్టించుము. నీవు అభిషేకించిన వాని ముఖమును లక్షింపుము. దేవుడైన యెహోవా సూర్యుడును కేడమునై ఉన్నాడు. యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును. యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలును చేయక మానడు. చివరి వచనం అందరం కలిసి చదువుదాం. నీ అందు నమ్మకించు వారు ధన్యులు. మంచి దేవుడు వాక్యాన్ని ఆశీర్వదించును గాక. ఈ కీర్తన మనం చాలాసార్లు చదువుకుంటూ ఉన్నాము, చాలా విషయాలు ఇందులో అర్థం చేసుకున్నాము కూడా. అయినా కూడా మరొకసారి ఈ కీర్తనలో ఉన్న ఒక మాటని మనం కాన్సన్ట్రేషన్ చేద్దాం. ఏంటి అంటే 7వ వచనంలో ఉంది. అంటే దేవుని యొక్క ప్రజల యొక్క మాటలు, దేవుని జీవితాలు, ప్రజల జీవితాల్లో హౌ ఇట్ కెన్ బి ఇన్ ద పీపుల్ ఆఫ్ గాడ్స్ లైఫ్. అంటే ప్రజలు దేవుని ప్రజలైనప్పుడు వారి జీవితాల్లో దేవుడు ఎలా చేస్తాడని. వర్స్ 7, Psalm 84:7. వారు నానాటికి చేదురు. ఆ లైన్ తీసుకుందాం చాలు. సో నానాటికి అంటే దినములు గడుస్తూ ఉంటాయి, స్టెప్ బై స్టెప్. నానాటికి కదా, దినం తర్వాత దినము, వారం తర్వాత వారం, నెల తర్వాత నెల, సంవత్సరం తర్వాత సంవత్సరం, ఇలాగా గడుస్తూ ఉంటాయి కదా. అలా జరుగుతూ ఉండగా క్షీణించిపోతూ ఉంటారు అని ఉందా, లేకపోతే కృంగిపోతూ నశించిపోతుంటారన్నా కాదు. కానీ వారు బలాభివృద్ధి నొందుచు అంటే నిజంగా అంతకంత ఇంకా అభివృద్ధి చెందుతూ ఉంటారు అనే విషయం కదా. మోర్ అండ్ మోర్ ఇంక్రీజింగ్ అనమాట. సో ఆ యొక్క మాట చాలా గొప్ప మాట. ఈ జీవితం కూడా ఒక ప్రయాణం. లైఫ్ ఈజ్ అ జర్నీ. ఈ యొక్క ప్రయాణంలో మనం యాక్చువల్లీ ట్రూలీ స్పీకింగ్, యాజ్ యూ కీప్ ట్రావెలింగ్ యూ విల్ బి టైర్డ్, రైట్? మనం ప్రయాణం చేస్తుంటే అలసిపోతాం. బట్ ఇక్కడ వారు నానాటికి బలాభివృద్ధి నొందుచు ప్రయాణము చేయుదురు అన్నది. సో అవర్ లైఫ్ యాజ్ వి ట్రావెల్, వీ నీడ్ టు ఇంక్రీజ్ ఇన్ అవర్ స్ట్రెంగ్త్. గాడ్ గివ్స్ అస్ దట్ ఎంపవర్మెంట్ ఆర్ ఎబిలిటీ టు లివ్ అండ్ ఇంక్రీజ్ అస్. సో ఏం చేస్తాడు అంటే అభివృద్ధి చెందిస్తాడు.
బలపరుస్తాడు, ఎదిగిస్తాడు. అది మనం అర్థం చేసుకోవాలి. సో కొన్ని వచనాలు మనం బైబిల్లో చూద్దాం. ఏంటి, ఎలాగా, ఏ విధంగా మనం అంటే కొన్ని విషయాల్లో మనం ఎదిగే వారంగా ఉండాలి. ఇప్పుడు వందన కూడా దేవుడు తనని 19 years కాపాడాడు, మరో క్రొత్త సంవత్సరాన్ని ఇచ్చాడు. క్రొత్త ఇయర్స్ వస్తుంటే అనేక విషయాల్లో ఇంకా అభివృద్ధి చెందుతూ ఉండాలి. ఎలాగైతే ఇయర్ ఆఫ్టర్ ఇయర్ క్లాసెస్, 2nd class, 3rd class, 4th class, 5th class అని క్లాసెస్ ఇంక్రీజ్ అవుతూ ఎదుగుతూ అభివృద్ధి చెందుతూ ముందుకెళ్తారో, సో లైఫ్లో కొన్ని విషయాలు ఎదుగుతూ అభివృద్ధి చెందుతూ ముందుకు వెళ్ళే విషయాలు ఉండాలి. సో దేవుడు ఆత్మీయంగా మనల్ని ఏ విధంగా ఏం కోరుకుంటున్నాడు, హౌ వీ కెన్ ఇంక్రీజ్ ఆర్ హౌ వీ కెన్ గ్రో, ఇన్ వాట్ ఆర్ ద ఏరియాస్ వీ నీడ్ టు గ్రో, ఏ విధంగా మనం ఎదగవలసి ఉన్నది, కొన్ని విషయాలు చూద్దాం. Luke 17:5 ఒకసారి చూద్దాం, ఏ విషయాల్లో మనం ఎదగాలి దేవుని పిల్లలంగా. Luke 17:5, లూకా సువార్త 17:5, లూకా 17:5. చాలండి. అక్కడ అపోస్తలులు యేసు దేవుని ఏమని అడిగారంట, మా విశ్వాసమును వృద్ధి పొందించము. సో ఫస్ట్ థింగ్, ఇంక్రీజ్ ఆఫ్ ఫెయిత్. వారు అడిగిన విషయం ఏంటంటే, అయ్యా మా విశ్వాసాన్ని అభివృద్ధి పరచు. ఎస్, మనం ఈ లోకంలో జీవిస్తున్న మనము దేవుని పిల్లలము. అఫ్కోర్స్ టుడే మార్నింగ్ ఆల్సో వి లెర్న్ దట్ వి జస్ట్ షల్ లివ్ బై ఫెయిత్. ఈరోజు మార్నింగ్ కూడా మనం ఏం నేర్చుకున్నామంటే, ఇక్కడ ఈ వాక్యం ఈరోజు నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును అనే మాట గురించి చెప్పుకున్నాము. సో విశ్వాస విషయంలో మనం అభివృద్ధి పొందించమని దేవుని అడగాలి. సో వందన 19 years కంప్లీట్ అయినాయి, 20లోకి ఎంటర్ అయింది అంటే దేవుడిని ఇంకా ఏమని అడగాలంటే, అయ్యా లాస్ట్ ఇయర్ నాకున్న విశ్వాసం కన్నా ఈ ఇయర్ విశ్వాసంలో నన్ను ఇంకా అభివృద్ధి పరచు, నన్ను అడగాలి. కేవలం వందనానే కాదు, ఈ మెసేజ్ ఆమె కోసమే కాదు, బట్ ఆన్ బిహాఫ్ ఆఫ్ హర్ వీ ఆల్ సాట్ హియర్. మనందరం వింటున్నాం ఈ వాక్యం, కాబట్టి వాక్యం అనేది అందరి కోసం. సో మనందరం కూడా లాస్ట్ ఇయర్ వరకు లేకపోతే గతం వరకు మన విశ్వాసం ఏ అమౌంట్లో ఎలా ఉందో, బట్ ఇప్పుడు ఇంకా దేవుణ్ణి అడగాలయ్యా నా విశ్వాసాన్ని అభివృద్ధి పరచు అని. దేవుడు ఎంతవరకు విశ్వాసాన్ని కోరుకున్నాడు మనలో అంటే, నెక్స్ట్ వర్స్లో మంచి ఎక్స్ప్లెనేషన్ ఉంది. నెక్స్ట్ వర్స్లో అక్కడ Luke 17:6. సో ఏ సైజ్ ఆఫ్ ఎంత సైజులో ఉంటే విశ్వాసం చాలు? ఎంతవరకు? ఒక పుచ్చకాయ అంత, వాటర్ మిలన్ సైజులో ఉండనక్కర్లేదు, గుమ్మడికాయ అంత సైజు అవసరం లేదు. సైజ్ యాజ్ అ మస్టర్డ్ సీడ్, యూ షుడ్ హ్యావ్ దట్ ఫెయిత్. మస్టర్డ్ సీడ్, ఆ యొక్క ఆవగింజ అలా కింద పడితే మళ్ళీ ఎత్తుక్కోవాలి, మనం ఎక్కడ పడిందో తీసుకోవడానికి కష్టపడతాం, చాలా చిన్నగా ఉంటుంది. సో యేసుప్రభు ఏమన్నా నీకు అసలు అంత ఆవగింజంత విశ్వాసం ఉన్నా చాలని. సో మన యొక్క విశ్వాసం అనేది అంత కూడా లేదేమో. అందుకే ఇక్కడ ఇందాక ముందు వచ్చిన అయ్యా మా విశ్వాసాన్ని ఇంక్రీజ్ అయ్యి అభివృద్ధి పరిచని అడిగారు. సో ఆవగింజంత విశ్వాసం కూడా లేకపోతే ఆవగింజంత విశ్వాసం ఇవ్వు ప్రభు అని అడగాలి. సో ఇప్పుడు విశ్వాసంలో ఎదగాలి. విశ్వాసంలో ఎదగటం ద్వారా అక్కడ ఏం జరిగిందంటే, రిజల్ట్ ఏం చెప్పారు, ఆ కంబళి చెట్టును చూసి అక్కడ దాన్ని తొలగించమని అడిగితే అది తొలగిపోయిద్దంట. ఒక విశ్వాసంతో ప్రార్థన చేసి అయ్యా నువ్వు ఈ కంబళి చెట్టు తొలగించంటే, అదేదో ఊరక ఆయన మాట మాత్రం చెప్పాడంటే కాదు, కంబళి లాంటి ఆ చెట్టు లాంటి ఆటంకాలు. సో వాట్ ఎవర్ దట్ హిండ్రన్సెస్ దట్ యూ హ్యావ్, జస్ట్ బికాజ్ యూ హ్యావ్ ద ఫెయిత్ దట్ ద సైజ్ ఆఫ్ ద మస్టర్డ్ సీడ్, ఆ యొక్క ఆవగింజంత పరిమాణము సైజు కలిగినటువంటి ఆ యొక్క విశ్వాసం అంత మాత్రం ఉంటే చాలు. సో ఈ సంవత్సరం విశ్వాసంలో ఎదగాలి. సో ఆవగింజంత విశ్వాసంతో కంబళి చెట్టు లాంటి దాన్ని తొలగమంటే తొలగిపోయింది. ఇంకా నెక్స్ట్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చారు. ఇంకా ఏమనుందంటే, ఇంకొక మాట కూడా ఉంది ఈ మస్టర్డ్ సీడ్ గురించి. Matthew 17:20లో మత్తయి సువార్త 17:20లో, ఇఫ్ యూ హ్యావ్ ద ఫెయిత్ యాజ్ ద సైజ్ ఆఫ్ ద మస్టర్డ్ సీడ్ వాట్ విల్ హ్యాపెన్. మస్టర్డ్ సీడ్ ఆవగినంత విశ్వాసం కలిగి ఉంటే ఏం జరిగిద్ది? సో కొండను చూసి అక్కడికి వెళ్ళి పడు అంటే అది వెళ్ళిపోయిద్దంట, రైట్? కొండను చూసి. సో వెన్ యూ సే దట్ మౌంటైన్ ఆర్ ద హిల్ అంటే కొండలాంటి పరిస్థితులు కూడా,
కొండలాంటి ఆటంకాలు కూడా, అంటే పెద్ద పరిస్థితులు ఎలాంటి ఆటంకాలు వచ్చినా కూడా విశ్వాసం ఉంచితే ఆ పరిస్థితులను నువ్వు జయించగలవు అని. సో ఈ ఇయర్ ఈ విశ్వాసములో అభివృద్ధి చెందాలి అని వందన డిసైడ్ చేసుకోవాలి. ఈ న్యూ ఇయర్లో నాకు దేవుడు ఈ ఇయర్ని ఇచ్చేందుకు విశ్వాసంలో నేను అభివృద్ధి చెందాలి. కొండలాంటి పరిస్థితులనైనా, కంబళి చెట్టు లాంటి పరిస్థితులనైనా నేను వాటిని తొలగించుకోవాలి నా లైఫ్లో, అంటే విశ్వాసంలో ఎదగాలి అని డెసిషన్ తీసుకోవాలి మనందరం కూడా. ఓకే, ఇంకా ఈ యొక్క ఆవగింజ గురించి చాలా విషయాలు దేవుడు చెప్పాడు. మత్తయి సువార్త 13:31-32 వచనాల్లో, మాథ్యూ 13:31 and 32, మత్తయి 13:31-32 వచనాల్లో ఎక్స్ప్లెనేషన్ ఉంది అక్కడ. చాలండి. సో ఒక ఆవగింజ మొక్కలు వచ్చేటువంటి గింజలన్నిట్లో చాలా చిన్నదంట, చిన్న గింజ. బట్ అది మొక్కగా మారి ఆ తర్వాత దాని ఎదుగుదల గురించి మాత్రం మాట్లాడితే అది కూర చెట్లన్నింటిలో కూడా పెద్దగా అయిద్దంట. దాని మీద ఆకాశ పక్షులు నివాసం ఏర్పరచుకునే స్థాయికి ఆ యొక్క ఆవగింజంత చెట్టు అనేది ఉపయోగపడుతుంది. ఆలోచించండి, ఎక్కడ ఆవగింజ అనేది అసలు కనపడదే, మనకి కింద పడితే ఎత్తుక్కోవాలి. అలాంటి మస్టర్డ్ సీడ్ అనేటువంటిది ఒక మహావృక్షంగా మారి దాని మీద అనేక ఆకాశ పక్షులు గూళ్ళను పెట్టుకొని నివాసం చేయగలిగిన యోగ్యత. సో వాట్ ఈస్ ద మీనింగ్, దట్ స్పిరిచువల్ అప్లికేషన్ వీ కెన్ డిరైవ్ ఫ్రమ్ ఇట్ అంటే, ఈరోజు వందన జీవితం అనేది చిన్న జీవితంగా ఉండొచ్చు, ఒక పెద్ద గుర్తింపు లేని జీవితంగా ఉండొచ్చేమో. బట్ ఆమె ఆవగింజంత విశ్వాసం ఆమె కలిగి ఉంటే, ఆవగింజంత విశ్వాసం ఉంటే దేవుడు ఆమెను ఎంత గొప్పగా మారుస్తాడంటే, దేవుని రాజ్యంతో పోల్చిన ఈ ఆవగింజ చెట్టు అంత గొప్పది. ఏంటి అంటే, అనేక పక్షులు వచ్చి దాని మీద నివాసం చేయగలిగినంత చెట్టుగా అది ఎదిగింది. సో వందన లైఫ్ కెన్ బి ఏ షెల్టర్ ఫర్ మెనీ పీపుల్స్ లైఫ్స్. దట్ ఈస్ వాట్ వీ షుడ్ బిలీవ్, రైట్? వందన జీవితము అనేకుల జీవితాలకి ఒక షెల్టర్గా దేవుడు తీర్చిదిద్దగలడు, అంటే అనేకులకి ఒక ఆధారంగా దేవుడు చేసి పెట్టగలడు. సో అలాంటి జీవితాన్ని దేవుడు ఆశీర్వదించగలడు. సింపుల్గా కనపడింది కదా ఆవగింజ, దాన్నే ఉంది అనుకుంటామేమో. చిన్న ఆవగింజలోనే అనేక పక్షులను నివాసం పెట్టుకోగలిగిన జీవం అందులో ఉందన్న విషయం అప్పుడు ఆవగింజగా ఉన్నప్పుడు మనకు అర్థం కాకపోవచ్చు. బట్ అది పెరిగి మొక్క ఈ చెట్టు అయిన తర్వాత, ఇన్ని పక్షులు దీంట్లో నివాసం చేస్తున్నాయా అన్నట్లు ఈరోజు చిన్నగా సాధారణంగా కనపడే మనకు ఈ వందన రాబోయే రోజుల్లో అనేకులకి ఒక గొప్ప సహాయకురాలుగా, లేకపోతే ఒక గొప్ప షెల్టర్గా ఆమె ఉండగలదు అని మనం ఆమె కొరకు ప్రార్థన చేయాలి. అఫ్కోర్స్ ఈరోజు సందర్భం ఆమె పుట్టినరోజు గురించి కాబట్టి వాక్యాన్ని నేను అనుసంధానం చేస్తూ మాట్లాడుతున్నా. బట్ ఈవెన్ ఇట్ అప్లైస్ టు అస్ ఆల్సో. మన జీవితాలకు కూడా ఈ వాక్యం అనేది అన్వయించుకోవాలి. మన లైఫ్ని కూడా దేవుడు అలా మార్చగలడు, ఆ విషయం మర్చిపోవద్దు. సో ఇంకా ఎదుగుదల అంటే విశ్వాసం గురించి చెప్పుకున్నాం ఇప్పుడు దాకా, విశ్వాసంలో ఎదగాలి అని. ఇంకా అనేక విషయాలను ఎదగడానికి కానీ సమయం లేదు, కానీ కొన్ని వచనాలు నేను త్వరగా చెప్తాను. ఇంకా ఏ విషయాల్లో ఎదగాలో మీరు చదవండి. 2 పేతురు 3:18, 2 Peter 3:18. వాట్ ఎల్స్ ద ఏరియాస్ దట్ యూ నీడ్ టు గ్రో ఇన్, యూ నీడ్ టు ఇంక్రీజ్ ఇన్. నువ్వు అభివృద్ధి చెందవలసినటువంటి విషయాలు ఇంకా ఏంటి? కృపయందును జ్ఞానమందును అభివృద్ధి పొందిడి, రైట్? సో దేవుడు అనుగ్రహించేటువంటి కృపయందును జ్ఞానమందును. విశ్వాసములో ఒక్క దాంట్లోనే ఎదిగితే సరిపోదు. నాట్ ఓన్లీ జస్ట్ ఫెయిత్, బట్ యూ ఆల్సో షుడ్ గ్రో ఇన్ ద గ్రేస్ అండ్ ద నాలెడ్జ్ ఆఫ్ అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్. కృప అనే విషయం కూడా ఎదగాలి. చాలామంది ఈ కృప అనేటువంటి దాంట్లో ఎదగరు. ఎంతసేపటికి నేను భక్తిగా ఉన్నాను, చాలా సెల్ఫ్ రైచియస్నెస్ యాటిట్యూడ్తో ఉంటారు. ఎదుటి వాళ్ళ దగ్గర చాలా కఠినంగా ఉంటారు. నేను రోజుకు 3 సార్లు ప్రార్థన చేస్తాను, ఒకసారి కూడా చేయట్లా, అయితే నేను నీతో మాట్లాడను, నువ్వు నా పార్టీ కాదు. నువ్వు బైబిల్ చదవా, అయితే నేను నీతో మాట్లాడను, నేను పరిశుద్ధురాలని, నువ్వు పరిశుద్ధుడు కాదు అనుకుంటారు. నో, బట్ యూ షుడ్ హ్యావ్ దట్ గ్రేషియస్ హార్ట్ టువర్డ్స్ అదర్స్. హౌ యూ కెన్ యాక్సెప్ట్ అదర్స్ ఆల్సో టు బ్రింగ్ దెమ్ టు అప్ టు యువర్ లెవెల్. నీకు దేవుడు ఏ విధంగా అయితే కృపనిచ్చి దేవుడు నిన్ను ఎలా పోషిస్తూ వచ్చాడో, మనము హృదయాలు మనకు కూడా కృప అనేదాన్ని వేరే వాళ్ళకి ఇస్తే వాళ్ళు కూడా ఆ కృపలో ఆ రోజుకి ఆ స్థాయికి ఎదుగుతారు. ఎదుటి వాళ్ళ విషయంలో మన హృదయాలు కృపలో ఎదిగేవిగా ఉండాలి. దేవుని కృపలో, దేవుని కృప అనేటువంటిది ఏం చేస్తుందంటే అర్హత లేనికి అర్హత కల్పిస్తుంది. సో ఆ కృప అనేటువంటిది దాంట్లో ఎదగాలి మనం.
టఫ్గా నేను చాలా రూల్స్తో పెరిగాను, అదే రూల్స్తో ఉంటానంటే అందులో కృప లేదనుకోండి. కృప లేకపోతే ఎదుటి వాళ్ళు ఎదగలేరు. కృప అనేటువంటి దాన్ని ఇచ్చి అప్పుడు రూల్స్ పెడితే, కృపలో ఉన్న రూల్స్ అంటే మనకి ఇప్పుడు ఫ్రీడమ్ వచ్చింది, ఓకే, ఫ్రీడమ్ వచ్చింది, ఇండిపెండెన్స్ వచ్చింది తప్పి ఇక చట్టం ఉండదా, లా ఉండదా? ఉంటాయి, ట్రాఫిక్ రూల్స్ ఉంటాయి, సివిలైజేషన్ రూల్స్ ఉంటాయి. అవి ఎందుకు? దేశాన్ని భద్రంగా కాపాడుకోవడానికి, రైట్? సో సేమ్ వే దేవుని కృపలో ఎదిగే వాళ్ళకి కొన్ని కండిషన్స్ ఉంటాయి, రూల్స్ అనేవి ఉంటాయి. బట్ ఇవి ఏ విధమైన రూల్స్ అంటే కృపలో ఉండే రూల్స్ ఏంటంటే ఒక మనిషిని అభివృద్ధిలోనికి తీసుకొచ్చే రూల్స్. అంతేగాని మనం సెల్ఫ్ రైచియస్నెస్, నా స్వనీతిని ఎక్కువ చూపించుకొని ఎరిటి వాళ్ళు తప్పని చూపించడానికి కాదు. అది మనం అర్థం చేసుకోవాలి. సో కృపలో ఎదిగేటాలి, ప్లస్ నాలెడ్జ్ ఆఫ్ అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు వారు రక్షకుడు, ఆయనకున్న జ్ఞానమందు అభివృద్ధి చెందాలి అనేది ఈ సంవత్సరం నువ్వు పెట్టుకోవాల్సిన టార్గెట్. నెక్స్ట్ ఇంకా ఏ విషయంలో ఎదగాలి? ఎఫెషియన్స్ 4:15, ఎఫెషియన్స్ 4:15, ఎఫెసి 4:15. ఇంకా ఏ విషయంలో ఎదగాలి? ఎఫెసి 4:15. సో క్రీస్తు వలె విండుటకు మనం అన్ని విషయంలో ఎదుగు, గ్రో అప్ ఇంటూ హిమ్ ఇన్ ఆల్ థింగ్స్. అన్ని విషయాల్లో ఎదిగేవారు ఉండాలి. ఎవరి వలె ఉండటానికి? ఆయన వలె. ఆయన ఎవరు? యేసు ప్రభు వారు. యేసు ప్రభు వారి వలె ఉండటానికి, ఆయనలో ఉండటానికి అన్ని విషయాల్లో. నేను ఒక్కటే కేవలం ప్రార్థన మాత్రమే చేస్తాను, ప్రార్థనలో ఎదుగుతుంటే సరిపోదు. నేను కేవలము ఏదైనా ఒక పర్టికులర్ మూమెంట్లో నో, క్రీస్తు వారు మనకి డిఫరెంట్ యాంగిల్స్లో లైఫ్ ఇచ్చాడు. వాక్యంలో ఎదగాలి, ప్రార్థనలో ఎదగాలి, విశ్వాసంలో ఎదగాలి, కృపలో ఎదగాలి, దేవుని జ్ఞానంలో ఎదగాలి. ఇప్పుడు స్కూల్కి పంపిస్తాము, స్కూల్కి పిల్లలు వెళ్తారు, దేర్ విల్ బి 5 or 6 సబ్జెక్ట్స్, రైట్? ఆ 2 సబ్జెక్ట్స్ మంచిగా చదువుతున్నాడు కదా, ఆ 3-4 సబ్జెక్ట్స్ అవి సరిగా చదవకపోయినా పర్వాలేదులే అని అనుకుంటామా? నో, వీ విల్ టెల్ దెమ్ యూ హ్యావ్ టు గెట్ యువర్ కంప్లీట్ మార్క్స్ ఇన్ ఆల్ ద సబ్జెక్ట్స్. అన్ని సబ్జెక్టులో కూడా నువ్వు అన్ని మంచి మార్కులు సంపాదించుకోవాలని చెప్తాం. సేమ్ వే లైఫ్లో దేవుడు మనకిచ్చిన అన్ని కోణాల్లో కూడా ఎదిగి దేవునిలో ఎదిగే వారంగా ఉండాలి. ఒక సైడే ఎదుగుతానంటే కుదరదు. మనం ఇప్పుడు ఈ చెయ్యి ఈ కాలు వైపు ఎదిగిందనుకో, ఇంకో వైపు ఇలా చిన్నగా ఉండిపోతే కరెక్ట్ కాదు కదా. సో లైఫ్లో అన్ని విషయాల్లో అంటే దేవునికి ఉపయోగపడి దేవునికి మహిమని తీసుకొచ్చే విషయాల్లో ఎదిగే వారంగా ప్రభువులో ఉండాలి. అది గుర్తుపెట్టుకోవాలి. ఇంకా ఏమి ఎదగాలి? Psalm 71, కీర్తనలు 71 verse 20 and 21. ఏ విషయంలో ఎదిగే వారంగా, అభివృద్ధి చెందే వారంగా ఉండాలి? వయసులో ఎదుగుతున్నాం, మంచిదే. 20 సంవత్సరాలు వచ్చేసినాయి, రైట్, మంచిదే. ఇంకా ఏమిలో ఎందులో ఎదగాలి? కీర్తనలు 71, 20, 21 వచనాలు. నా గొప్పతనంను వృద్ధి చేయము, మరలా నాకు నెమ్మది కలిగే. సో మా గొప్పతనమును వృద్ధి చేయము అని ఈజ్ ప్రేయింగ్ ఫర్ ఇంక్రీజ్. వారి గొప్పతనం ఏదైతే, అయ్యో గతంలో ఇలా ఉన్నాం, మనకైతే మొత్తం పాడైపోయింది లైఫ్, బట్ అగైన్ నన్ను ఆ గొప్పతనంలో మరలా ఇంక్రీజ్ చేయి అని. మనము కూడా ఏదన్నా కొన్ని సందర్భాలను బట్టి వెనుకబడిపోయామేమో, కానీ దేవుని దగ్గర ప్రార్థించాలి. ఏమని ప్రార్థించాలి? అయ్యా మరలా నీ కొరకు, నీ సాక్ష్యంగా ఉండటం కొరకు గొప్పతనంలో నన్ను అభివృద్ధి పరచు అని. అంతేగాని పడిపోయిన వాళ్ళు అట్లానే ఉండిపోకూడదు. జారి పడ్డాము దారిలో వెళ్ళేటప్పుడు అక్కడే ఉండిపోతామా పడిపోయాను అని? నో, లెగుస్తాం, మళ్ళీ నిలబడతాం, మళ్ళీ ముందుకెళ్తాం. సో అలాగా మనం ఏం ప్రార్థన చేయాలంటే, అయ్యా నన్ను గొప్పతనంలో మరలా అభివృద్ధి పరచుము. ఆయన ఇచ్చే గొప్పతనంలో, మన సొంత గొప్పతనం అనేది కాదు ఇక్కడ. సో ఆ విధంగా ఎదిగే వారంగా ఉండాలి. ఇంకా ఎందులో ఎదగాలి? Proverbs 1:5, కీర్తనలు, సామెతలు 1:5, Proverbs 1:5, సామెతలు 1:5 విని చాలండి. సో ఇక్కడ ఏం చేస్తాడంటే ఇంక్రీజ్ ఇన్ లెర్నింగ్, నేర్చుకునే విషయంలో ఇంకా అభివృద్ధి చెందుతూ ఉంటాడు అనేది ఈ 1వ అధ్యాయం 5వ వచనం. నేను ఇంతవరకు నేర్చుకున్నాను కదా, ఇంకా నాకు చాలులే అని అనుకుంటే
ఇంకా మనం కొన్ని మన దగ్గర ఆల్రెడీ మనకి ఇంత కెపాసిటీ ఉంది, మన సామర్థ్యత ఇంకా ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక 25 లీటర్స్ క్యాన్ అనుకోండి, 10 లీటర్సే వేసాను చాలు అని అనుకోవద్దు. అది 25 లీటర్స్ కెపాసిటీ అన్నప్పుడు 25 లీటర్స్ కెపాసిటీ దాకా నింపుకోవడం మంచిదే కదా. వదిలిపెట్టేసుకుంటామా? ఏదైనా ఫ్రీగా అందులో ఏదైనా వేస్తున్నారు, హనీ ఇస్తున్నారు, ఏదైనా పెట్రోల్ ఇస్తున్నారంటే, ఫ్రీగా ఇస్తున్నారంటే 5 లీటర్ల క్యాన్ తెచ్చుకోమంటే నేను 5 లీటర్లు తెచ్చుకుంటా కానీ 2 లీటర్లు ఏంటి చాలంటామా? ఇంకా అవసరమైతే పైన ఇంతవరకు ఏదో మాట వాడేవాళ్ళు, ఏదో ఇంకో వేయించుకోమని, ఏదో కొసరు ఆడేవాడు ఒక డబ్బా తీసుకెళ్ళి మొత్తం వేయించుకుని కొసరు కూడా వేయని ఇటు తిప్పాడంట చివరికి, అంటే బుద్ధిహీనుడు. సో అంటే మనం కంప్లీట్గా ఇంకా కావాలని కోరుకుంటాం. సో నేను ఇంత నేర్చుకున్నాను కదా నాకు చాలనుకోవద్దు. నో, దేవునిలో ఇంకా ఇంకా నేర్చుకునే వాళ్ళంగానే ఉండాలి. ఇప్పుడు నేను షార్ట్ మెసేజ్ చెప్పే స్థాయికి వచ్చానా? అవసరమైతే మెయిన్ మెసేజ్ చెప్పే స్థాయికి ఎదగాలి. కేవలం ఏదో నేను పాట పాడుతున్నానా? పాటల నుంచి ఇంకొద్దిగా దేవుళ్ళు ఇంకేదైనా చేయడానికి నేర్చుకోవాలి. ఉన్న చోటే ఆగిపోవద్దు. చర్చికి వెళ్తున్నానండి, ప్రైజ్ లార్డ్ చెప్పి వస్తున్నాను అందరికీ, ఎప్పుడన్నా ఒకసారి ఏదైనా చిన్న పని చేసి వస్తున్నాను. ఇంకా దేవునిలో ఇంకా ఏం చేయాలి, ఇంకా నేర్చుకునే వారంగా ఉండాలి, దేవుని కొరకు వాడబడే వారంగా ఉండాలి. అది మన యొక్క బాధ్యత అనమాట. ఇంకొక మాట చదువుదాం. ఇంకా మొదటి Thessalonians 4:10, ఫస్ట్ Thessalonians 4:10, మొదటి Thessalonians 4:10. సో చాలండి. మనకి అక్కడ ఏమని ఉందంటే దేని యందు ఇంకా ఎక్కువ అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నారు అక్కడ? ప్రేమ యందు. సో అక్కడ ఇంగ్లీష్ బైబిల్ ఏమనుందంటే ఇంక్రీజ్ మోర్ అండ్ మోర్ ఇన్ లవ్, మోర్ అండ్ మోర్ ఇన్ లవ్. ఇంకా ప్రేమలో ఇంకా అభివృద్ధి చెందుతూ ఉండు, ప్రేమలో ఇంకా ఎదుగుతూ ఉండు, ప్రేమలో ఇంకా ఎదురు చూస్తూ ఉండు. అలాగా మనం ప్రేమలో ఎదుగుచూ ఉండే వారంగా ఉండాలి. ఇంకా అనేక విషయాలు ఉన్నాయి కానీ ఇప్పుడు సమయం లేదు కాబట్టి ఒక్క వచనం ఆమె కొరకు వాగ్దానంగా చదివి మనం ముగించుకుందాము. దేవుడు ఆమెని అది ఇంకా ఆశీర్వదిస్తాడు అని చెప్పడానికి సామెతలు 9:11 ఒకసారి చదువుదాం. సామెతలు 9:11, Proverbs 9:11. So years of your life will be increased. By me. Who is that by me? అక్కడ నా ద్వారా అని ఉంది. నా ద్వారా అంటే ద విజ్డమ్ ఈజ్ స్పీకింగ్ ఇన్ దట్ పారాగ్రాఫ్. ఆ యొక్క వచనాల్లో హూ ఈజ్ దట్ విజ్డమ్ ఈజ్ ఫైనలీ గాడ్ ఓన్లీ, జీఎస్ ఓన్లీ విజ్డమ్. సో బై మీ, దేవుడు ఏమన్నాడంటే బై మీ, నా ద్వారా. అంటే అక్కడ జ్ఞానం అని ఆ 8th చాప్టర్ నుంచి 8, 9, 10, 11 చాప్టర్స్ రాస్తుంది జ్ఞానం ద్వారా ఏమేం జరిగిద్దని. సో అక్కడ అల్టిమేట్గా ఆ విజ్డమ్ ఎవరంటే యేసుక్రీస్తు వారే. సో బై మీ యువర్ లైఫ్ విల్ బీ ఇంక్రీస్డ్. నీ జీవితాలు ఈ నాట్ ఓన్లీ దిస్ బర్త్డే బట్ మెనీ మోర్ బర్త్డేస్, ఇంకా ఇంకా అనేక బర్త్డేస్, ఇంకా అనేకమైన సంవత్సరాలు నీ ఆయుష్ని దేవుడు ఇంకా ఇంకా అభివృద్ధి పరుస్తాడు. అటువంటి కృప దేవుడు అద్భుతంగా వందనాకిను ఇక్కడ చేరవచ్చిన వారికి దేవుడు దయచేయను గాక. ఆమేన్. చెక్ ప్రార్థన చేసుకుందాం. మా దేవా, మా ప్రభా, నీకే స్తుతులు స్తోత్రాలు ప్రభా నాయన. మరొకసారి ప్రభా నాయన, మరి నీ బిడ్డ నీ వందనాన్ని నీ చేతులకి ఎత్తి పట్టుకుంటున్నాం తండ్రి నాయన. మరి నీ దాసుడు ద్వారా మీరు మాట్లాడారు ప్రభా, అది కేవలం వందన విషయంలోనే కాదు ప్రభా నాయన, విశ్వాస జీవితంలో మిమ్మల్ని నమ్ముకొని మా జీవితాన్ని కొనసాగిస్తున్నాం. ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్క బిడ్డ జీవితానికి ప్రభా నాయన మా జీవితాలు విశ్వాసంలోనూ ప్రభా నాయన, ప్రేమలోనూ, ఇంకా ప్రతి విషయంలోనూ ప్రభా నాయన మేము ఎదిగేవారిగా ఉండాలని మీరు కోరుకుంటున్నాను తండ్రి. మరి ఎప్పుడైతే మీ యందు మేము కట్టబడి ఉంటామో, మీ యందు నిలిచి ఉంటామో ప్రభా, అప్పుడే మేము ఫలించి అభివృద్ధి పొందేవారిగా ఉంటాము. కాబట్టి మా జీవితాలు ప్రభా నిరంతరం మీతో అంటుకట్టబడి ఉండాలి నాయన. యోహాను సువార్తలో మీరు చెప్పినట్లు ప్రభా నాయన, ద్రాక్షవల్లిని తీగలు మీరు అని చెప్పేసి ఆ అధ్యాయం అంతట్లో ప్రభా మీ యందు మేము నిలిచి ఉంటేనే మేము ఫలించగలము, అభివృద్ధి పొందగలమని నీ వాక్య భాగం సెలవిచ్చింది ప్రభా. ఇప్పుడు చెప్పుకున్న ప్రతి విషయాల్లో మేము అభివృద్ధి చెందాలి అంటే ప్రభా, మరి మీతో మేము అంటుకట్టబడి ఉండాలి. ఆ విధంగా అంటుకట్టబడి ఉండటానికి నీ కృప సహాయాన్ని దయచేయమని నీ దాసుడి ద్వారా మరొకసారి మీరు మాతో మాట్లాడారు. విన్న వాక్యాన్ని మా హృదయంలో భద్రపరుచుకొని అటు రీతిగా మేము జీవించి నాయన తద్వారా మా జీవితం ద్వారా మీరు మహిమ పొందమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్.